విలేజ్ కి వచ్చేసేమో శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకి సంవత్సరానికి ఒక్కసారి చేసే ఈ పండుగ అంగరంగ వైభవంగా చేస్తారండి. అందుకే అస్సలు మిస్ అవ్వము. దీనికి ఎంత ట్రెడిషనల్ గా రెడీ అయితే అంత బాగుంటుంది కదా. యాక్చువల్ గా నాకు ఐలైనర్ అంటే చాలా ఇష్టము, కానీ పెట్టుకోవడానికి భయం అనమాట. ఎక్కడ చెరిగిపోతుందో కళ్ళంతా అయిపోతుంది. ఇక నుంచి ఆ భయమే లేదు నాకు, ఎందుకంటే సోట్రు నుంచి ఐలైనర్ ని తీసుకున్నాను. వన్ లైన్ కి ఎంత డార్క్ గా ఉందో చూసారు కదా. ఇస్ మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్, ఎవరైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు అండ్ విత్ ఇన్ సెకండ్స్ లోనే డ్రై అయిపోతుంది. పర్సనల్ గా చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వెళ్ళే తోల పువ్వులు కొనుక్కొని ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. 100, 50, 20 టికెట్స్ అయితే పెట్టారు. మేము తొందరగా అయిపోతుంది, ఇంటి దగ్గర పిల్లలు విడిచిపెట్టి వచ్చామని చెప్పేసి 100 రూపీస్ టికెట్ తీసుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అమ్మవారిని అయితే చూస్తుంటే చూడాలనిపించిందండి. పసుపుతో నిండుగా ఎంత అందంగా ఉన్నారో అసలు. ఇంకా అమ్మకి పసుపు కుంకాలు సమర్పించుకొని కాసేపు గుళ్ళో కూర్చొని ఇంటికైతే బయలుదేరారు. వెళ్ళే తోలువి కనిపించాయి, నైట్ కి వస్తాంలే అని చెప్పేసి ఏం తీసుకోలేదు. ఇప్పుడు చూసింది ఆ మాత్రం చెప్పండి, నైట్ కుంటుంది అసలు సిసలైన జాతర. అసలు మిస్ కాకండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి చూసి వెళ్ళిపోకున్న ఒక్క లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.